హాయ్ అందరికీ. ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి. ఈరోజు డ్రై ఫ్రూట్ బనానా స్మూతీ చేస్తున్నాను. దీనికి ఒక 10 to 12 స్ప్లిట్ కాజు తీసుకున్నాను. మీ దగ్గర హోల్ కాజు ఉందంటే 5 to 6 యాడ్ చేసుకోండి. ఒక 8 to 9 బాదం కూడా తీసుకోవాలి. నెక్స్ట్ 2 వాల్నట్స్ యాడ్ చేసుకోవాలి. వాల్నట్స్ యాడ్ చేశాక ఒక 2 ఎండు ఖర్జూరం తీసుకుని యాడ్ చేయండి, డ్రై డేట్స్. సో అవి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక 10 to 12 కిస్మిస్ యాడ్ చేసుకోండి దానిలోకి. నెక్స్ట్ ఒక 5 నార్మల్ డేట్స్ ఉంటాయి కదా, అవి ఒక 5 యాడ్ చేసుకోవాలి. వీటిలో సీడ్స్ ఉంటాయి కదండి, సీడ్స్ రిమూవ్ చేసేసేయండి. ఇట్లా నేను రిమూవ్ చేస్తున్నాను కదా, ఇలా సీడ్స్ రిమూవ్ చేసుకుని యాడ్ చేసుకోండి. అన్నిటికీ ఇలా రిమూవ్ చేసి దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఒక 6 to 7 పిస్తా కూడా తీసుకోవాలి. పిస్తా కూడా యాడ్ చేస్తున్నాను. పిస్తా ఇట్లా యాడ్ చేసుకున్నాక మనకి డ్రై ఫ్రూట్ షాప్లోని సీడ్స్ అవైలబుల్ ఉంటాయండి. పంకిన్ సీడ్స్, మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇట్లా అవైలబుల్ ఉంటాయి. అవి 1 స్పూన్ తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. అండ్ ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, అవి పంకిన్ సీడ్స్. సో నా దగ్గర మెలాన్ సీడ్స్ లేవు ప్రజెంట్, సో స్కిప్ చేస్తున్నాను. వీటన్నిటిని బాగా వాష్ చేసుకుని దీనిలోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి, నానబెట్టేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా బాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ నాని ఇలా ఉంటుందండి. సో ఈ నానిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా, దీనిలోని డ్రై డేట్స్ ఉన్నాయి కదా, ఎండు ఖర్జూరం, దానిలో సీడ్స్ తీసేసేయండి, రిమూవ్ చేసుకోండి. అండ్ ఒక బనానా తీసుకుని దాన్ని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి ఇట్లా. అండ్ నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. బనానా స్లైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి మిక్సీలోకి. ఈ బనానా కూడా యాడ్ చేసుకున్నాక మనకి నార్మల్గా బాయిల్ చేసుకుని అండ్ కూల్ చేసిన మిల్క్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు బయట ఏంటంటే బయట షాప్స్లో డైరెక్ట్గా మిల్క్ ప్యాకెట్ ఫ్రీజర్లో పెట్టేసి ఆ ఐస్ క్యూబ్ని వేసేస్తారు. అలా కాకుండా ఇలా బాయిల్ చేసుకున్న మిల్క్ని యాడ్ చేసుకుంటే బెటర్, మంచిది. అండ్ దీనిలోకి కొంచెం హనీ యాడ్ చేసుకోవాలి. నార్మల్గా బనానా స్వీట్గానే ఉంటుంది, స్కిప్ చేసుకున్నా పర్వాలేదు, బనానా డేట్స్ ఉన్నాయి కదా. అండ్ ప్రోటీన్ షేక్ తాగేవాళ్ళు ఇలా ఓట్స్ కూడా యాడ్ చేసుకోండి, మార్నింగ్ తాగేవాళ్ళు. అంతే, మిక్సీ చేసుకుంటే మనకి స్మూతీ రెడీ అయిపోయింది. దీన్ని గ్లాస్లోకి తీసేసుకోండి. తీసుకున్నాక నేనైతే ఇక్కడ కొంచెం బూస్ట్ యాడ్ చేస్తున్నాను పైన సుహాన్సీ కోసం. సో ఇట్లా కొంచెం యాడ్ చేసుకోండి, అంతే. బనానా డ్రై ఫ్రూట్ థిక్ షేక్ రెడీ.